హాయ్ హలో అందరికీ నమస్తే అండి. మీరు అమ్మ ప్రవీణ్. మనం ఇప్పుడు సుజ్జి రవ్వ ఉప్మా చేసుకుందామండి. అదే గోధుమ రవ్వ ఉప్మా రవ్వ, వైట్ రవ్వ అంటారు కదా, గోధుమ రవ్వ అంటారు, వైట్ రవ్వ అంటారు, సుజ్జి రవ్వ అంటారు, టమాటా బాత్ అంటారు కదా, అది చేసుకుందామండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అండి: ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, అల్లం అన్నీ వేసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని దీన్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసాం, నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నేను యాడ్ చేసుకొని ఇప్పుడు ఎర్రగా ఏగేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలండి. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇది ఏగుతుంటే బాగుంటుంది, బాగా ఏగితే. ఇవి కొంచెం త్వరగా వేగాలంటే కొంచెం నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ బాగా మగ్గిపోవాలండి. టమాటా బాత్ అంటారు కానీ నేను టమాటాలు ఏమి వేయట్లేదండి. ఇది ప్లెయిన్ ఓన్లీ ఆనియన్స్ వేసి చేస్తున్నాను, ప్లెయిన్ది. మా పాపకి ఇలా ప్లెయిన్గా అంటే ఇష్టం, టమాటా వేస్తే ఇంతగా ఇష్టపడదు, అందుకే నేను ఇలా చేస్తున్నాను. అన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ పోపులు వేసి చేస్తే చాలా ఇష్టంగా తింటారండి, అందుకే నేను ఇలా చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ గ్లాస్ తోటి నూకను నేను గ్లాసున్నర నూక తీసుకుంటున్నానండి. దానికి వాటర్ నేను గ్లాసుకి 3 గ్లాసులు వాటర్ వేస్తానండి. నేను 3 గ్లాసులు చొప్పున వేస్తాను. అంటే నేను ఇప్పుడు 3 కాకుండా 4, 5, 6 వేసుకోవచ్చు, బాగుంటుందండి. ఈ ఉప్మాకి 4, 5, 6 వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు వేసుకొని చూపిస్తాను ఎలా వస్తుంది అన్నది. యాక్చువల్గా అయితే చాలామంది 1కి 2 వేసుకుంటారు, నేనైతే 4 వేస్తానండి. 4 గ్లాస్, ఒక గ్లాస్ నూకకి 4 గ్లాస్ వాటర్ వేస్తాను నేను. మా ఇంట్లో అలా అయితేనే తింటారండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. ఇలాగా గోల్డెన్ కలర్లో ఇలా ఫ్రై అయిపోతే బాగుంటుందండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో వాటర్ వేసుకుంటున్నానండి. ఈ గ్లాస్తో వాటర్ కలుపుకుంటున్నాను. నేను మొత్తం 7 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. నాకు 7 గ్లాసుల వాటర్ పట్టింది, నేను వేసుకున్నాను. ఆల్రెడీ ఇందాక నేను సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి, మీ టేస్ట్కి తగ్గట్టు. మేము కొంచెం ఎక్కువే తింటామండి సాల్ట్. వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్నానండి. కలుపుకొని మూత పెట్టుకున్నామండి. బాగా మరగాలి, ఎసరులాగా మరిగిన తర్వాత మనం నూక వేసుకుంటే చాలా బాగుంటుందండి, ఉండలు కట్టకుండా వస్తుంది. నేనైతే నూకను అస్సలు వేపనండి, నాకు ఇష్టపడదు నూక వేపితే. నేను నూకని అలాగే డైరెక్ట్గా పోస్తాను, వేపకంట. బాగా ఎసరులా మరుగుతుంది. ఇప్పుడు వీటిలోని మనం నూక వేసుకుందామండి. నూక వేసినప్పుడు అలా వేస్తా కలుపుతూ ఉంటే ఉండలు అస్సలు కట్టవండి. ఇది కానీ ఉండలు కట్టిందంటే అసలు టేస్ట్ ఏం బాగోదండి. ఇలా నూక వేస్తా కలుపుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి నేను ఎన్ని వాటర్ వేసుకున్నాను, 7 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను, కానీ నాకు అసలు ఏం అనిపించలేదు. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇది ఇలా కుక్ అవుతూ ఉంటే చాలా బాగుంటుందండి. ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోద్ది, రెడీ అయిపోయినట్టే, ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ ఉప్మా చాలా టేస్ట్ ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. నేను చేసే పద్ధతిలోని మీకు చూపించాను. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఒక 5 మినిట్స్ ఉడికితే అయిపోద్ది, చూపిస్తాను ఉడికాక మీకు ఒక్కసారి. ఇది ఇలా అయిపోయింది, ఉండలు కట్టకుండా అయిపోయింది కాబట్టి మొత్తం ఉడికిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే అయిపోయినట్టే. బాయ్ ఫ్రెండ్స్.